హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. మా ఆడపడుచు వచ్చారు మా ఇంటికి. తను మా బావగారికిను ఇతనికి రాఖీ కడుతున్నారు. తన పెళ్ళికని వచ్చారు వైజాగ్. అక్కడ నుంచి ఇక్కడికి విజయనగరం రాఖీ కట్టడానికి వచ్చిందనమాట అన్నయ్యను మా ఆడపడుచు. అయితేను తనకు బావగారికి రాఖీ కట్టేసింది. మా ఇతనికి రాఖీ కడుతుంది. ఏవో జోకులు వేసుకుంటున్నారనమాట. జోకులు వేసుకుంటే నవ్వుకొని ఇచ్చేస్తున్నాము అందరం కూడా. బొట్టు పెట్టు అంటే కామెడీగా బొట్టు పెట్టు అంటే బొట్టు రాఖీకి పెట్టింది. నవ్వామన్నమాట అక్కడ. తర్వాత బొబ్బట్లు చేశానండి. అవి స్వీటు తినిపిస్తుంది తను. నెక్స్ట్ హారతి ఇవ్వడానికి తెస్తుంది. హారతి దీపం పెట్టాము. దీపం హారతి ఇస్తుంది. అక్షంతలు వేస్తున్నారు వాళ్ళు దానికి. ఇప్పుడు కాళ్ళకి మొక్కుతుంది. ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ అన్నయ్యల దగ్గర. చాలా చాలా హ్యాపీగా. ఎప్పుడు తను మిస్ అవ్వదండి. తప్పకుండా వస్తుంది. ప్రతి ఇయర్ తప్పకుండా వస్తుంది తను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత అన్నయ్యకి నేను రాఖీ కట్టానండి. అన్నయ్యకి రాఖీ కట్టాను. మా జోకులు ఏవో వేసుకుంటున్నాము. అన్నయ్యకి కూడా తప్పకుండా మేము వెళ్ళకపోయినా, అన్నయ్య రాకపోయినా, లేదంటే వీళ్ళు వెళ్ళినా మేము రాఖీ అన్నయ్యకి పంపిస్తామండి తప్పకుండా. ప్రతి ఇయర్ కూడా అన్నయ్యకి మా అక్క రాలేదు. తన రాఖీ కూడా నేను కట్టాను అనమాట. అక్క మా బావగారు తీసుకొచ్చారు. తన రాఖీ కూడా నేను అన్నయ్యకి కట్టేశాను అనమాట. చూడండి, అన్నయ్య ఫుల్ రాఖీలు. ఎక్కువ మంది సిస్టర్స్ అనమాట. వాళ్ళందరూ రాఖీలు కట్టారనమాట వైజాగ్లో. యాక్చువల్లీ పెళ్ళి ఉంది. పెళ్ళి కోసం వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారండి. అన్నయ్యకి బొట్టు పెడుతున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. రక్షాబంధన్ రోజు ఎంతో అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళ మధ్య అనుబంధం అది. స్వీట్ తినిపిస్తున్నాను అన్నయ్యకి. ఏవో జోకులు వేస్తున్నారు వెనకాల, నవ్వుతున్నాం అనమాట. మా అన్నయ్య అండి వైజాగ్లో ఉంటారు. అన్నయ్య వదిన. మా అన్నయ్య ప్రతి సంవత్సరం నా దగ్గరికే వస్తాడు రాఖీ కట్టించుకోవడానికి. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి మా అన్నయ్య రావడం. వదిన అన్నయ్య ఇద్దరు వస్తారు. ఆ అన్నయ్య వదిన రావడం అవ్వకపోయినా అన్నయ్య కంపల్సరీ వచ్చి రాఖీ కట్టించుకునే వెళ్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి వచ్చి కట్టించుకుంటే. అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. బొట్టు పెట్టి హారతి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. ఎప్పుడు వాళ్ళ దీవెనలు నాకు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్యకి నాకు చాలా అనుబంధం అండి. ఏదైనా కష్టం సుఖం ఇద్దరం చెప్పుకుంటాము. తినిపిస్తున్నాడు నాకు. ఏవో జోకులు వేసుకుంటున్నాము. ఆ అన్నయ్యకి హారతి ఇస్తున్నాను. అన్నయ్యకి వదినకి చాలా హ్యాపీ అనిపించిందండి. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను అక్షింతలు ఇచ్చి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నానండి నేను. తర్వాత మా హెమ్నిష్కి కనిష్క రాఖీ కడుతుంది. వాడు ఎప్పుడు నా కాళ్ళకు మొక్కుతాడా అని యాంగ్జైటీలో ఉన్నాడనమాట. నా కాళ్ళకు మొక్కుతుందా అనుకొని ఇంకా సరిగ్గా కట్టలేకపోతుందని మా ఆడపడుచు మా అమ్మలు వెళ్ళి కడుతుంది. దాన్ని కట్టడం సరిగ్గా రావటం లేదని రాఖీ. చాలా హ్యాపీగా ఉందండి. అదేనండి, ఇంకో న్యూస్ ఉంది. ఏం చెప్పనా, కనిష్క యాక్చువల్లీ ఆగస్ట్ 15th పుట్టింది. రాఖీ పౌర్ణమి అనమాట. ఆ రోజు రాఖీ పౌర్ణమి గురించి దాని పుట్టినరోజు. మీరు అందరూ ఆశీర్వదించండి. అది కాళ్ళకు మొక్కేస్తుంది చూసారా, కింద కూర్చొని కాళ్ళకు మొక్కుతుంది. వీడి హ్యాపీనెస్ ఇంత అంత కాదు. నా కాళ్ళకు మొక్కుతుందని చాలా హ్యాపీగా ఇదయ్యాడు. ఆరతి ఇచ్చేస్తుంది. అది స్వీట్ తినిపిస్తుంది వాళ్ళ అన్నయ్యకి. ఇది తినిపించామంటే ఇదే తీస్తాను అనుకొని తినిపిస్తుంది. వాళ్ళ అన్నయ్యకి స్వీట్ తినిపిస్తుంది. దాని బర్త్డే ఈరోజు కదా, రాఖీ పౌర్ణమి బర్త్డే. వాడికి అదే చెప్తానండి, చెల్లి నీకు దేవుడిచ్చిన వరం అని. చాలా హ్యాపీ. మా తమ్ముడు హైదరాబాద్ నుండి వచ్చాడు. వాడు ఈరోజు ఇంతవరకు అంటే రాఖీ లేడు కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు వాడికి రాఖీ కట్టాను అనమాట. వాడంటే చాలా ఇష్టం అండి నాకు. ఎప్పుడు నా ఆశీర్వాదం వాడికి ఎల్లవెల్లా ఉంటుందండి. వాడికి రాఖీ కట్టేశాను అనమాట. ఆ రోజు మరి ఉండడు కదా, మరి ఇంతవరకు అని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. అందుకని ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజు రాఖీ కట్టానండి వాడికి. వాడి పేరు పృథ్వీ. మా పిన్ని వాళ్ళ బాబు. కానీ నాకు సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఇంకా
ఇంకా వాడికి ఏంటి స్వీట్ తినిపిస్తున్నానా, ఏం చేస్తున్నాను, స్వీట్ తినిపిస్తున్నానండి.